ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారంటే రమణ గారిని చూసే చాలామంది ఇన్స్పైర్ అవుదామని ట్రై చేస్తున్నారు. కానీ ఆయన సృష్టి అయిందే. హాస్యం రాద్దాం అనుకుంటే రమణ గారిలా రాయాలిరా అనుకుంటాడు ఎవడైనా సరే. వయస్సు రాలేదు వాళ్ళిద్దరికీ కూడా. బాపు రమణ ఇద్దరు చిన్నపిల్లలే అన్నమాట. 4వ ఏటి నుంచి బుడుగు చదవడం అట్లాంటివి నేర్చుకున్నాను. బుడుగు నాకన్నా ఒక ఏడాదో ఎంతో పెద్ద చిన్న ఏదో ఉంటాడు. నేను అప్పుడు ఒక ఏకలవ్యుడిగా వాళ్ళిద్దరినీ ఆరాధించాను. వాళ్ళ తర్వాత నన్ను అర్జునుడిలా మార్చేశారు. నిజమైన కోపమే బాపు గారికి, ఎవరి మీద వచ్చినా అది నిజమైన కోపం. రావణ గారికి ఏమో నిజమైన అపేక్ష. చిత్రం ఏంటంటే బాపు గారికి ఇంకొక వీడి దొంగ రాజకీయాలు అనేది చాలా మంచివాడిని చూసి కూడా ఆయన చెప్పగలరు. అయితే ఆ రమణ గారు ఎప్పుడు ఆ కథ అయిపోతుందో ఆయనకు ముందే తెలుసున్నట్టు రాస్తారు. స్టోరీ ప్యాకింగ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆయన రాధాగోపాలం కథలు రాశారు. రాధాగోపాలం కథ, సీత అని ఒక అద్భుతమైన కథ, అది కూడా నాకు చాలా ఇష్టమైన కథ. కోతి కొమ్మచ్చి చదివితే రమణ గారి విశ్వరూపం తెలుస్తుంది. అది అందరూ చదవాల్సిన గొప్ప పుస్తకాలు. ఆత్మకథలు రాయదలుచుకున్న వాళ్ళు, ఆత్మ ఉన్నవాళ్ళు చదవాల్సిన పుస్తకం అది. ఈయన ములుపుడు వెంకటరమణ గారు అన్నమాట అన్నారు ఆఖరిని. బాపు గారు 15 నిమిషాలు పోయాక అనేటానికి నా గుండె పోయింది పైకి. ఎప్పుడు రమణ గారి పుస్తకాలు చదవడమే తప్ప ఆయన ఫోటో చూడలేదు. పైగా నాకు బాపు గారి కన్నా రమణ గారు ఇష్టం. ఎందుకంటే నాకు బొమ్మలు వేయడం అంటే ప్రాక్టీస్, చదవడం అనేది అక్షరాలు వచ్చినప్పుడు చదువుకుంటాం. అందుకని బుడుగు మాకు కంటతా వచ్చు. అంటే ఇంకా అప్పుడు నాకు ఒళ్ళు తెలియదు, ఆ రమణ గారిని నేను గుర్తుపట్టలేదు అని నాకు విచిత్రమైన ఫీలింగ్. రమణ గారికి డౌట్లు ఏమన్నా వస్తే రమణ గారికి ఫోన్ చేసేవాడిని. బాపు గారు నాకు డౌట్లు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసేవారు. ఏమంటే పలానా అది రాసిన ఆయన ఎవరండి అని. అదండి ఆయన అండి, ఈయన పేరు రాధాకృష్ణ అని, శ్రీరమణ అంటారు. ఆ శ్రీరమణ నువ్వా నాయన అని. ఆ తర్వాత బాపు గారితో 20 ఏళ్ళు ఉన్నారు రమణ గారితో, బాపు గారితో. ఆ శ్రీరమణ ముళ్ళపూడి వెంకటరమణ గారి బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులందరికీ శుభాకాంక్షలు. ముళ్ళపూడి వెంకటరమణ గారికి శుభాభివందనాలు. మనం ఏం చేస్తామంటే ఇవాళ రమణ గారిని తలుచుకోవటం అంటే రోజు తలుచుకుంటాం. ఇవాళ ప్రత్యేకంగా తలుచుకునేది ఏంటంటే మనం ఆనందించడానికి. మనం ఆనందించడం ఎలాగా అంటే ఆయన రచనల గురించి, ఆయన గురించి మాట్లాడుకోవడం కదా. మొట్టమొదట రమణ గారి రచనల గురించి ఎన్నో వ్యాసాలు వచ్చాయి. ఎంతోమంది పెద్దలు ప్రశంసించారు. ఎన్నో ఎడిషన్స్ పుస్తకాలుగా వచ్చాయి. ఇప్పుడు కూడా రమణ గారి పుస్తకాలు హాట్ కేకుల్లో అమ్ముడవుతాయి. తెలుగు చదవటం వస్తున్న వాళ్ళందరూ ఇంకా జనరేషన్లో ఏ పాటైనా మిగిలి ఉంటే వాళ్ళు తప్పకుండా రమణ గారి పుస్తకాలు చదువుతారు, ఆనందిస్తారు. ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగు చదవడం రాని వాళ్ళ కర్మ. తెలుగుతనం అంటే ముళ్ళపూడి వెంకటరమణ. తెలుగు జాతి అంతా రమణ గారు ఇచ్చిన భాషకు రుణపడి ఉంటారు. ఆ భాషా స్రష్టకి మరోసారి నమస్కరిస్తూ అక్షజ్ఞ పబ్లికేషన్స్ ఈ వంచిన మళ్ళీ ముళ్ళపూడి వెంకటరమణ గారి కథలు రీప్రింట్ చేసి అమ్ముతున్నారు. మా ఫ్రెండ్ వెంకట్ గారు. రమణ గారు ఇప్పటిదాకా 4 ఈ హాస్య కథల పుస్తకాలు వేశాం, ఒక బుడుగు వేశాం రీప్రింట్. ఇంకో పుస్తకం ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ వస్తుంది, రాజకీయ భేదాల పంచవింశతిక అని. 5 పుస్తకాలు ఈ బుడుగు వేసే అవకాశం మాకు రావటం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాం. దీనికి యాక్చువల్గా రమణ గారి ఫ్యామిలీకి మేము చాలా రుణపడి ఉంటాం. వాళ్ళతో మీ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు అయ్యో భలేవారే, మా నాన్నగారి పుస్తకాలు అది ఎందుకైనా లైక్ ఎప్పుడైనా పనికొచ్చేవి అని అంటాం కదా, తీసుకురండి మార్కెట్లోకి, మేము మా సహాయం పూర్తిగా అందిస్తామని చెప్పి వాళ్ళ సహాయంతో, వాళ్ళ అనుమతితోటి ఈ పుస్తకాలు తీసుకొచ్చాం. వీటిని తీసుకురావడంలో మళ్ళీ మాకు వెనకాలండి కాస్త వీటి అరేంజ్మెంట్స్లో వాటిలో హెల్ప్ చేసింది మాత్రం మళ్ళీ నిమ్ గారే. మరి ఆయన లేకుండా అయితే ఇవన్నీ జరిగేవి కాదు. సో ఆయనకున్న ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వీటి మీద కానీ లేకపోతే ఏం చేయాలనేది ఆయన గైడెన్స్లో మేము పుస్తకాలు తీసుకొస్తున్నాం. అందరికీ నచ్చుతున్నాయి. మేము ఇంకా ఒకసారి ఆలోచించి రీప్రింట్స్ కూడా వేయాల్సి వస్తుందేమో అన్న భయం కూడా వేస్తోంది. సంతోషమే, తెలుగు చదివే వాళ్ళు ఇంకా ఉన్నారు అన్న సంతోషం అయితే ఉంది. ఆ మాత్రం చాలు ప్రస్తుతానికి. ముళ్ళపూడి వెంకటరమణ గారిని నేను ఫస్ట్ ఎప్పుడు చూశానంటే, ఒక రోజుని ఆత్రేయపురంలో ఉండగానే ఒక కారు ఆగింది. అయితే మా అమ్మ బయట నిలబడి ఉంది, నేను లోపల ఏదో వర్క్ చేసుకున్నాను. మూర్తి గారు ఉన్నారమ్మా అంటున్నారు ఎవరో కారు దిగి. అంటే
అప్పుడు మా అమ్మ ఆయన్ని గుర్తుపట్టింది. బీవీఎస్ రామారావు గారని ఆయన మాకు అంతకుముందు బాపు బొమ్మల కొలువు వస్తే మా ఊరొచ్చి మా ఇంట్లో భోజనం కూడా చేశారు ఆయన. అందుకని ఉన్నారండి మూర్తి గారు హాస్పిటల్కి వెళ్ళారండి. మా నాన్న పేరు కూడా బిఎస్ మూర్తి. హాస్పిటల్కి వెళ్ళారు. కాదండి, ఆర్టిస్ట్ బిఎన్ మూర్తి గారు. నాకు అప్పుడు బినిమ్ అని పేరు పెట్టుకోలేదు అనుకుంటాను, పెట్టుకున్నాను. అంటే అప్పుడు నీకోసం రా ఎవరో ముగ్గురు పెద్ద మనుషులు దిగారు అనమాట. రెండో ఆయన బాపు గారిని నేను గుర్తుపడతా, బొమ్మ వేసుకున్నాను అప్పటికే ఆయన్ని. ఆ తర్వాత ఇద్దరు కూర్చున్నాం, నా బొమ్మలు చూపించాను, అంతా అయిపోయింది. ఆటోగ్రాఫ్ చేయించుకున్నాను. అంతా అయిపోయాక ఆ పక్కన కూర్చున్నారు ఒక లుంగి వేసుకుని ఒక ఆయన. ఈయన ములపూడి వెంకటరమణ గారు అనమాట అన్నారు ఆఖరిని. బాపు గారు 15 నిమిషాలు పోయాక అనేటానికి నా గుండె పోయింది పైకి. ఎప్పుడు రమణ గారి పుస్తకాలు చదవడమే తప్ప ఆయన ఫోటో చూడలేదు. పైగా నాకు బాపు గారి కన్నా రమణ గారు ఇష్టం. ఎందుకంటే నాకు బొమ్మలు వేయడం అంటే ప్రాక్టీస్, చదవడం అనేది అక్షరాలు వచ్చినప్పుడు చదువుకుంటాం. అందుకని బుడుగు మాకు కంటతా వచ్చు. అంటే ఇంకా అప్పుడు నాకు ఒళ్ళు తెలియదు, ఆ రమణ గారిని నేను గుర్తుపట్టలేదు అని నాకు విచిత్రమైన ఫీలింగ్. అప్పుడు వెంటనే మా ఫ్రెండ్ ఎదురుగుండా ఇంట్లో ఉంటాడు అన్నమాట. ఇంకా ఆయన పలకరించలేదు, రమేష్ ములపూడి వెంకటరమణ గారు వచ్చారని అయితే సార్. అట్లాగా రమణ గారిని చూడటం అది మొదటిసారి అన్నమాట. ఆయన టీవీ సీరియల్ చేద్దామని బుడుగు తీద్దామనుకున్నారు. పైలట్ ఎపిసోడ్ చేశారు. అప్పటికే నేను టీవీ రంగంలో కొంచెం హైదరాబాదులో వాళ్ళకి తెలుసున్న వ్యక్తుల్లో నేను కొంచెం ముందు నేను కలవాల్సిన వ్యక్తి అనమాట నాకు ఆయన. అప్పుడు వచ్చారు మన ఇంట్లో, చిన్న బల్ల ఉండేది, దాని మీద కూర్చొని కథ చెప్పారు. బుడుగు ఎలా ఓపెన్ చేస్తున్నామో ఏంటి అని. అది నేను రికార్డు కూడా చేసుకున్నాను అప్పట్లో. చాలా అంటే బచ్చాగా నేను, నాకు అంత వివరంగా చెప్పాల్సిన పని కూడా లేదు. రమణ గారి పుస్తకాల్లో తమాషా ఏంటంటే, ఒక గొప్ప కావ్యం ఏదైనా మహాభారతం కానీ రామాయణం కానీ ఏదైనా చదివితే రెండోసారి చదివినప్పుడు కొత్త అర్థాలు స్ఫురిస్తాయట. మూడోసారి చదివితే ఇంకో యాంగిల్ మారుతుంది. ఆ దృక్పథాలు మార్చి చదివించుకోవడం. ఒకసారి లాంగ్వేజ్ గురించి చదివితే, ఒకసారి కంటెంట్ గురించి చదివితే, ఓసారి ఎలా డ్రైవ్ చేశారు, ఒక కథకుడు కథని ఎలా నడిపిస్తున్నారో తెలుసుకోవడానికి ఒకసారి చదివితే, ఎంత విషాదపు కథ అయినా హాస్యపు ఛాయ ఉంటుంది. ఎంత హాస్యపు కథ చెప్పినా కొంచెం ఆలోచిస్తే చిన్న బాధాకరమైన సంఘటన కూడా ఉండి ఉండొచ్చు. ఆయనకి చాలా ఇష్టం కన్నీళ్ళు నవ్వు కలిసి నవ్వడం, నవ్వుతూ ఏడవడం, ఏడుపుని నవ్వుతో కప్పెట్టడం, ఇట్లాంటి మాటలు చాలా అందంగా ప్రయోగిస్తారనమాట. ములపూడి వెంకటరమణ గారు అంటే ఒక మూర్తీభవించిన మానవత్వం అండి. ఆ మానవత్వం ఉన్నవాళ్ళు అనుక్షణం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళ ఫీల్ వాళ్ళకు ఉంటుంది. అది మనస్ఫూర్తిగా చెప్తున్నందుకు ఆ కన్నీళ్ళు రావటం అనేది ఆయన ఎక్కువ ఆనందిస్తారు. తీయటి కన్నీళ్ళు అంటారు చోట. ఎంత బాగుంటుందో, ఉప్పటి కన్నీళ్ళు కూడా కాదు. అంటే రమణ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నా, ఇప్పుడు కథలన్నీ అదే కథ చెప్పినా, రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, ఆయన స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్, ఆయన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషను అది ముఖ్యం. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారంటే రమణ గారిని చూసే చాలామంది ఇన్స్పైర్ అవుదామని ట్రై చేస్తున్నారు. కానీ ఆయన సృష్టి ఆయనదే. అది రమణ భాష అంటారు ఏదైనా, ఎవరైనా రాస్తే, లేదా బుడుగు భాష అంటారు. ఆ బుడుగు భాష, రమణ భాష కనిపెట్టింది ఆయనే తప్ప ఆయన ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశారనుకోక్కర్లేదు. చాలా అసలు ఆ పద ప్రయోగం, కాయినింగ్ ఆఫ్ ఇది లాంగ్వేజ్ ఎంత రమణ గారి సొంతం నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇది రమణ గారు అయితే ఎలా ఊహిస్తారు అనుకుంటే మనమైనా మంచి భావాలని మంచి ప్రకటనతో రాయగలుగుతాం. రమణ గారు ఎలా ఆలోచిస్తారు, ఇప్పుడు బాపు గారు కార్టూన్లు ఉన్నాయనుకోండి, బాపు అయితే ఈ కార్టూన్ ఎలా వేస్తారు అనుకుంటే మంచి యాంగిల్లో దానంతటా అదే కుదురుతుంది, లేకపోతే ఇంకోలా ఉంటుంది. అలాగా అంటే వాళ్ళిద్దరూ మనం దేవుళ్ళని నమ్ముతాం నమ్మకపోతాం, ఏదో మన ఇష్టం మనకు ఉంటుంది. కానీ వాళ్ళని తలుచుకుంటే మాత్రం కొత్త ఇన్స్పిరేషన్ వస్తుందండి జనానికి. హాస్యం రాద్దాం అనుకుంటే రమణ గారిలా రాయాలిరా అనుకుంటాడు ఎవడైనా సరే. పాపం రాసిన వాళ్ళు రాస్తారు, లేదా వాళ్ళ సొంత శైలిలో రాసినా నవ్వించడానికి ట్రై చేస్తారు. 57లో రాశారు అనుకుందాం, అంటే 60 ఏళ్ల క్రితం రాశారు. అప్పటికే ఆయన 25 ఏళ్ళు 20 ఏళ్ళు అలా ఉండి ఉండొచ్చు. కానీ చాలా చిన్నపిల్లాళ్ళ మనస్తత్వాన్ని బాగా స్టడీ చేసి, అందులో వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరూ ఒక పాటలో ఆ మధ్యన రాశాను, చిరంజీవులు చిన్నపిల్లాళ్ళు వాళ్ళకి వయస్సు రాలేదు వాళ్ళిద్దరికీ కూడా. బాపు రమణ ఇద్దరు చిన్నపిల్లలే అన్నమాట.
ఆ పిల్లలు వాళ్ళ లాంగ్వేజే అంత, వాళ్ళని సరిగ్గా ఉమ్, చెప్పాలంటే వాళ్ళు పసివాళ్ళు. ఒక పాటలో రాశాను నేను. లేకపోతే మేము పెద్దవాళ్ళు అయిపోయాం ఇదే రాస్తాం, మేము పెద్దవాళ్ళు అయిపోయాం అని ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు, అవ్వలేదు కూడాను. హాయిగా అలా మనకు నచ్చింది రాశారు. వాళ్ళకి నచ్చింది రాస్తే మనకు నచ్చి తీరింది అంతే, నచ్చినట్టు నచ్చుతుంది. అంటే నాకు అక్షరాలు చదివి పుస్తకాలు చదవడం చేతనైనప్పటి నుంచి, అంటే దాదాపు 4వ ఏటి నుంచి బుడుగు చదవడం అట్లాంటివి నేర్చుకున్నాను. బుడుగు నాకన్నా ఒక ఏడాదో ఎంతో పెద్దో చిన్న ఏదో ఉంటాడు. ఉమ్. అంటే నాకు చదవడం వచ్చేటప్పటికి బుడుగు చదవటం అనేది ఆంధ్రపత్రికలో వచ్చేటప్పుడే చదివేవాళ్ళం. అది ఆ చదవడం కాకుండా పుస్తకంగా వచ్చాక బొమ్మలు చూస్తూ బుడుగుని చదవటం, ఆ రెండు కలిపి ఒకేసారి ఇష్టమైందనమాట. దాదాపు ఇప్పటికి 60 ఏళ్ళ నుంచి నేను బుడుగుని చదువుతున్నాను, ప్రేమిస్తున్నాను అంతే. నేను అప్పుడు ఒక ఏకలవ్యుడిగా వాళ్ళిద్దరినీ ఆరాధించాను. వాళ్ళ తర్వాత నన్ను అర్జునుడిలా మార్చేశారు. వాళ్ళ ప్రియ శిష్యుల్ని చేసుకున్నారు. బాపుగారు ఇంట్లో కన్నా నేను రమణ గారితో ఎక్కువ వాళ్ళ ఇంట్లో 15 రోజులు ఉండిపోయాను. ఒకసారి ఒక కథ కలిపి చేద్దామనుకుని నన్ను పిలిపించారు. ఇద్దరం కూర్చొని నటిస్తున్నప్పుడు వారితో సహజీవనం చేసే భాగ్యం కలిగింది. చాలా అద్భుతమైన ఇది. ఆయన మంచి హోస్ట్, చాలా మంచి హోస్ట్ అనమాట. ఆఖరికి పొద్దున్నే మనం లేవకుండానే మన గదిలోకి వచ్చి గీజర్ ఆన్ చేసి స్నానం చేస్తాడు వీడని అంత జాగ్రత్త తీసుకునేవారండి. అట్లాగే భోజనం, కాఫీలు, టిఫిన్లు అన్నీ ఆయనతోనే తినాలి, ఆయనతోనే ఇది. చాలా అసలు ఆ ప్రేమ మామూలుగా ప్రకటించరు, నటించరు, ప్రేమిస్తారంతే. ఆయనకి ప్రేమించడం తప్ప అక్కడ బ్రహ్మ ఉన్నాడు కనుక వాడు ఆ క్యారెక్టర్ని ప్రేమించును, మీరుంటే మిమ్మల్ని ప్రేమించును అంతే. చాలా గ్రేట్ మ్యాన్. మనిషి మానవత్వం, ఆయనకి సహనం ఎక్కువ. బాపు గారికి కొంచెం కోపం గీపం అన్నీ ఉంటాయి. అంటే ఆయన ఒకసారి ఒక పద్యంలో రాశాను, ఒకడు విశ్వామిత్రుడు, ఒకడు వశిష్ఠుడు అని. నిజంగా విశ్వామిత్రుడిలాగా, అది బాపు సత్యాగ్రహమే. బాపు సత్యాగ్రహాలు అంటారు, బాపు సత్యాగ్రహం చేశాడు కదా, అలా బాపు గారు కూడా నిజమైన కోపమే బాపు గారికి. ఎవరి మీద వచ్చినా అది నిజమైన కోపం. రావణ గారికి ఏమో నిజమైన అపేక్ష. విచిత్రం ఏంటంటే బాపు గారికి ఇంకొక వీడి దొంగ రాజకీయాలు అనేది చాలా మంచివాడిని చూసి కూడా ఆయన చెప్పగలరు. ఆ నక్క వినయము అవి ఆయనకి బాగా ఎక్స్రే తీయడం తెలుసండి ఆయన కళ్ళకి. అలా రావణ గారు అలా కాదు, నమ్మి మోసపోతారు. మామూలుగా అందరినీ నమ్మినట్టు, బ్రహ్మని నమ్మినట్టు ఇంకో మహానటుడిని నమ్మేస్తారు. బ్రాహ్మణుని నమ్మినట్టు రాజులు నమ్ముతారు, వైశ్యుల్ని నమ్ముతారు. అట్లా ఆయనకి అలా కులభేదం లేదు, దుర్మార్గుడు. అది వాడు నటుడా, వాడు నిజంగా నటుడా, వీడు నిజంగా జీవిస్తున్నాడు అనే ఫీలింగ్ కూడా రావణ గారికి తెలియదు పాపం. ఆయన మొత్తం అంతా ఆలోచనలో రాసేసుకుంటారటండి. వాకింగ్కి వెళ్తున్నప్పుడే ఆ డైలాగ్ పక్కన ఈ డైలాగ్ వస్తుందిలే, ఇది వస్తుందిలే, అది వస్తుందిలే అని. ఇంకా ఆ తర్వాత పెన్ను పెట్టాక టకటక టకటక రాసేస్తారు. ఒక్క కొట్టి వ్రాత కూడా ఉండదు, అక్షరం మాత్రం అర్థం అవ్వదు మనకి. వారి శ్రీమతి గారు శ్రీదేవి గారికి కో డైరెక్టరు కేవీ రావు గారు అని ఉండేవారు, ఆయనకి. ఆ తర్వాత ఇంకొక ఆయన బాపు గారు అని ఒక ఆయనకే ముగ్గురికి అర్థం అవుతుంది టైం రైటింగ్. వాళ్ళు ఎవరో ఒకళ్ళు పేరు చేసుకునేవాడు. ఒక్క అక్షరం కూడా ఆయన కొట్టి వ్రాతలు అంటే మరీ అందమైన సొగసైన పదం రెండోది పుడితే కానీ కొట్టక్కర్లేదు. అదంతా ఫ్రేమింగ్ ఆయన వాకింగ్లోనే అయిపోతుందని నాకు అర్థమైంది ఆయన చెప్తుంటే. ముందు రోజు కూర్చుని వాళ్ళం ఏం చేద్దాం, ఆ సీన్ ఏం చేద్దామని, రాత్రి పోర్లని పడుకుందామని అనుకున్న పొద్దున్న లేచి వచ్చేటప్పటికి ఆ సీన్ పుట్టేసేది ఆయనకి బ్రెయిన్లో. అట్లాగా అంటే అంత ప్రీ ప్లాన్డ్గా ఉంటాయి. చాలా బద్ధకంగా నటిస్తారు కానీ అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటారు ఆ రచన గురించి. మధ్యాహ్నం పడుకుంటారు, బాపు గారు మధ్యాహ్నం కూడా పడుకోరు. తెల్లవారుజామున ఇద్దరు తెల్లవారుజామున లేస్తారు. అయితే వాళ్ళిద్దరూ ఒకటే అనడానికి నాకు కొన్ని బాగా ఆశ్చర్యపోయి ఇవి ఉంటాయి అన్నమాట. ఇదివరకు ఒకసారి చెప్పాను. ఒకసారి బాపు గారి పలానా హోటల్లో ఉన్నారని, మనోరమ హోటల్లో ఏదో సంథింగ్. ఆ హోటల్లో పక్క రూమ్లు వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇస్తే నేను ముందు బాపు గారి రూమ్లో వెళ్ళాను. వెళ్తే అక్కడికే రావణ గారు కూర్చుని ఉన్నారు. అక్కడ 2 రూములో ఒక చోటే ఉంటారు, 2 రూములు అయినా.
సరే కాసేపు బాపు గారు మాట్లాడి రమణ గారు మాట్లాడి పక్క గదికి వెళ్ళారు. ఈలోగా బాపు గారు ఏం చేశారు, నాకు ఒక పెన్ను ఇచ్చారు. ఈ పెన్ను మోహన్ రావు అమెరికా నుంచి తెచ్చాడండి, చాలా బాగా వస్తుంది, బ్లాక్ కూడా వచ్చేస్తుంది అనమాట అని ఏదో చెప్తూ ఈ పెన్ను ఇచ్చారు. ఆయన లోపల గదిలోకి వెళ్ళి వచ్చాక మళ్ళీ అదే పెన్ను, అలాంటి పెన్నే తీసుకొచ్చి మొన్న మోహన్ రావు పట్టుకొచ్చారండి, చాలా బాగా వస్తుంది అని ఆయన కూడా అదే పెన్ను ఇవ్వాలని ఎందుకు తోచిందో, ఇద్దరు కూడబలుకున్నట్టు అదే మాట ఎందుకు చెప్పారో నాకు బాగా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే వాళ్ళిద్దరిది ఆలోచన పదం ఒకళ్ళ కోసం ఒకళ్ళు మారటం ఇది కాదండి. ఇది వీళ్ళకి నచ్చిందా, ఇద్దరికీ నచ్చును, ఇది నచ్చదు ఇద్దరికి నచ్చదు, అట్లా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారులేండి బాపు గారితో రమణ గారితో. అంటే బాపు గారు చాలా తక్కువ మాట్లాడతారు అని అంటారు, కానీ బాపు గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. బాగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వినడం కూడా బాగుంటుంది. ఇద్దరు బాపు గారు అని మనతో మాట్లాడతారు, రమణ గారు అని ఆయన మనతో చెప్తారు, కానీ వాళ్ళిద్దరూ నువ్వులు అనుకుంటారు. మనతో ఎప్పుడు రమణ గారు అని పూర్తిగా అనకుండా బాపు గారు ఎప్పుడు రమణ గారి గురించి చెప్పలేదు, అలాగే బాపు గారు అని అంటారు. సార్ బుడుగు గురించి చెప్పారు కదా, బుడుగు అంత వయసులో ఆయన చిన్నపిల్లవాళ్ళలాగా ఎలా రాశారు, అంత లైక్ దాంట్లో పరకాయ ప్రవేశం చేసేసినట్టు పనిచేశారని. అదెంత నిజమో, ఎంత చిన్నపిల్లలుగా ఎంత వెళ్ళి అంత అలాంటి క్యారెక్టర్లోకి వెళ్ళారో అంత నిజంగా. ఇప్పుడు వస్తున్న పుస్తకం రాజకీయ భేతాల పంచవింశతిక పూర్తి రాజకీయం. అసలు అందులో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారా, ఇన్ని వివరాలు ఎక్కడి నుంచి తెలిసినాయి, ఇవన్నీ అసలు ఎలా విశ్లేషించారు. ఒక 5 కథలు మనం చూస్తుంటే అది చదివేసిన తర్వాత ఎవడైనా రాజకీయాలకు వెళ్ళిపోవచ్చు, అంటే అన్ని కోణాలు టచ్ చేసేసారు. అసలు అది నిజంగా ఆయనకు అసలు రాజకీయాలే తెలియదు, మనుషులతో మాట్లాడడమే చాలా లిమిటెడ్గా ఉంటారనేసి నాకు భీమ్ గారు చాలా సందర్భాలు చెప్పారు. అలాంటిది ఇంత వివరణతోటి, ఇంత రాజకీయాల గురించి ఇంత ఇన్వెస్టిగేషన్ చేశారు, లిటరల్గా ఇన్వెస్టిగేషన్ చేసి మనకి ఇప్పుడు ఈ తరం రాజకీయాలు కనిపిస్తున్న అన్నింటినీ నా 1962లో వచ్చినట్టుంది ఫస్ట్ టైం ఈ బుక్, అప్పుడే రాశారు. కాబట్టి ఆయన దివ్య దృష్టి అయినా ఉండాలి, లేదా ఇంకా ఆయన ఏదో ఇందాక నిమ్గా చెప్పినట్టుగా ఆయన ఈ కారణ జన్మలు అనుకుంటాం కదా, ఇలాంటి సందర్భాలు ఇలాంటి మన కోసం ముందుగానే తెలియజేయాలనైనా వచ్చి ఉండాలి. అది నిజంగా మన అదృష్టం, అలాంటివి మనకి తెలియటం, అవి మనం చదవటం, ఇప్పుడు మళ్ళీ ఇంకొంతమందికి చదవడానికి మనం వీలు కల్పించడం, ఇది మా భాగ్యంగా కూడా భావిస్తున్నాం. మా గోదావరి జిల్లాల్లో మాట్లాడుకునే భాష యాజ్ ఇట్ ఈజ్ రాసేసారు. చదివే వాళ్ళకి చాలామందికి ఇప్పుడు ఆ మాండలికం తెలియకపోతే ఇందులో డిక్షనరీకి కావాలన్నమాట. అన్ని కొత్త పదాలు, కాయినింగ్ పదాలు అన్నీ మిక్స్డ్గా ఉంటాయి. అది చదవటమే పెద్ద ఎడ్యుకేషను, ముఖ్యంగా రాజకీయ నాయకులు. దాంట్లో నేను ఒక కథ పాయింట్ చెప్తాను, కథ అంతా నేను అప్పచెప్పలేను, ఆ భాష మనకు రాదు. ఓటింగ్ ఎలక్షన్ జరుగుతుందన్నమాట. ఎలక్షన్ జరుగుతుంటే ఒకడు పక్క నవ్వుతుంటాడు. ఇదేంటి అంతమంది మేము టెన్షన్ పడిపోతున్నాం, ఓటు ఎవరికి వేయాలని కొట్టుకు చస్తున్నాం, ఏంటి మీరు నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్నావు, ఏంటి నవ్వుతున్నావు పైగానంటే, ఏదో ఒక విధమైన అడుగు గెలుస్తాడు, ఇద్దరు గెలవరు, అందుకని వాడాను. ఎంత అసలు ఆ జోక్ని చాలా అందంగా ఇచ్చేసారన్నమాట. అయితే ఆ రమణ గారు ఎప్పుడు ఆ కథ అయిపోతుందో ఆయనకు ముందే తెలుసున్నట్టు రాస్తారు. ప్యాకింగ్, స్టోరీ ప్యాకింగ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆయన రాధాగోపాలం కథలు రాశారు. రాధాగోపాలం కథ, సీత అని ఒక అద్భుతమైన కథ, అది కూడా నాకు చాలా ఇష్టమైన కథ. ఇంకొక అదృష్టం ఏంటంటే నాకు పర్సనల్గా రమణ గారి కథలు మాకు ఎంత పిచ్చి. ఎప్పుడైనా టీవీ సీరియల్స్ తీస్తే బాగుండు, సినిమాలు తీస్తే లాస్ అవుతాయో ప్రాఫిట్ వస్తుందో చెప్పలేము, పైగా దానికి ప్రొడ్యూసర్ దొరుకుతాడో వాళ్ళకి కావాల్సిన కథ. అలాంటిది రమణ గారి కథలు టీవీకి రాసుకోవడానికి ఏవైనా ప్రతి దానికి నాకు పర్మిషన్ లెటర్ ఇచ్చారు. టీవీలో నేను అప్పుడు బాగా రాసేవాడిని ఆ రోజుల్లోనే ఇచ్చారు. ఇస్తే ఇంకా నా దగ్గర ఆ లెటర్ ఉందని తెలిసి మొత్తం మా టీవీ ఇండస్ట్రీ చుట్టుముట్టేస్తుంది అనమాట. నువ్వేం రాయక్కర్లేదు, నువ్వు రాస్తున్నావని ఇలా సంతకం పెట్టే మేము చేసుకుంటాం, స్క్రిప్ట్ కూడా రాయక్కర్లేదండి, వాళ్ళకి మహానటులు కదా, స్క్రిప్ట్ అక్కర్లేదు, రమణ అక్కర్లేదు, బినిమ్మ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మేము చేసేస్తాం, పర్లేదు బాగా వస్తాయి అని ఇట్లా చెప్పిన మహాదర్శకులు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దాంట్లో. సరే లక్కీగా నాకు ఆ లెటర్ పోయిందని చెప్పా, ఇప్పటికీ ఉంది నాకు. అయితే ముల్లపూడి వెంకటరమణ గారి అబ్బాయి టీవీ సీరియల్గా వాళ్ళ నాన్నగారి కథలు తీద్దాం అనుకున్నప్పుడు రైటర్గా, డైలాగ్ రైటర్గా బినిమ్మిని పెట్టుకోండి అని వాళ్ళిద్దరూ చెప్పారు. అంటే మరి ఆయన నా దగ్గరికి వచ్చారు, నేను రాశాను, వాళ్ళు చూశారు, చాలా సంతోషించారు. నండూరి రామారావు వాళ్ళ బావమరిది, ఆయన సంపాదకులు, కవి కూడాను.
విశ్వదర్శనం అలాంటి గొప్ప పుస్తకాలు రాశారు. నరవతారము. వాళ్ళిద్దరూ ఒక పడవలో మనుషులే తప్ప రెండు పోల్చడానికి ఏం లేదు. ఆయన మహానుభావుడు, ఈయన మహానుభావుడు అంతే. తెలుగుని అలాగా చూస్తే వీరిది ప్రత్యేకమైన, రమణ గారిది ప్రత్యేకమైన తెలుగు. ఆ తెలుగు లాంటి తెలుగు రూట్ ఇంకెవరూ వేయలేదు. ఓకే. ప్రత్యేకంగా చెప్పాలంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలు ఉంటాయి, తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు ఉంటాయి. అవును సార్. అట్లా కథకుల్లో వారి రావిశాస్త్రి గారి కథలు ఉంటాయి. అవును సార్. అవి ఒక ప్రత్యేకత అంతే. నండూరి రామ్మోహన్ రావు అలా అన్ని రకాలు రాశారు. పైగా ఆయన ఆధ్యాత్మికత, ఆయన కమిట్మెంట్ రైటర్ అండి. ఇలాగ సినిమా వాళ్ళలాగా కథలు రాసుకుని ముళ్ళపూడి వెంకటరమణ గారిలాగా ఆయన అట్లాగా కాదు. ఆయన సంపాదకుడు అంటే సంపాదకీయం, తర్వాత విశ్వదర్శనం, నరావతారం, అదే ఆయన మంచి పండితుడు. ఆయన మా పుస్తకాలు అది పత్రికా జర్నలిజం ప్లస్. ఆ తర్వాత ఆయన పంచతంత్రం ఇది రాశారు. తర్వాత వచన కవిత్వం ఆయన చాలా బాగా రాసేవారు, కథలు వచనంగాను. ఎస్ సార్. అంటే కంపారిజన్ లేదు. హరివిల్లు అని చిన్నపిల్లల కోసం అద్భుతమైన పుస్తకం రాశారు నండూరి రామ్మోహన్ రావు. ఎస్ సార్. దానికి బాపు గారు చాలా అద్భుతమైన బొమ్మలు వేశారు. నవోదయ వాళ్ళు పబ్లిష్ చేశారు. అది ఎస్. రీప్రింట్ కూడా వేయలేదు అది, కానీ చాలా అందమైన బొమ్మలు. అది పసిడి మనసులు బాలపాటలని బాపు గారు, దానికి కూడా చిన్నపిల్లల పుస్తకాలు రెండు ఎస్ ఎస్. గుర్తొస్తున్నాయి. అదే తర్వాత మనం చూసాం అల్లరి గోపి. సాహస ఆ బాపు గారి బొమ్మల కోసం కొంతమంది అద్భుతమైన రచనలు చేశారు, రమణ గారు కాకుండా. సార్. వింజమూరి లక్ష్మి గారు రాశారు పసిడి మనసులు బాలపాటలని. కోతి కొమ్మచ్చి చదివితే రమణ గారి విశ్వరూపం తెలుస్తుంది. ఎస్ సార్. అది అందరూ చదవాల్సిన గొప్ప పుస్తకాలు. ఆత్మకథలు రాయదలుచుకున్న వాళ్ళు, ఆత్మ ఉన్నవాళ్ళు చదవాల్సిన పుస్తకమే అది. అసలు ఆ తీరు ఎవరికి రాదండి. సార్. రమణ గారు ఏది మొదలెట్టినా దాంట్లో మాస్టర్ చేసే వదులుతారు అన్నట్టు. అది కథలు రాసిన పాటలు రాస్తారు కదా ఆయన. భాగవతంలో చాలా పాటలు రాశారు. తర్వాత అంతకుముందు సినిమాలకు 2-3 రాసిన, మొన్న రాధాగోపాలంలో కూడా ఒకటి రాశారు, ఒకటి 2 రాశారు. పాట రాసిన ఆయన మార్కు కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఆయన నాలా ప్రేమించిన వాళ్ళు ఆయనకి చాలామంది ఉండొచ్చు, అంటే నాలాగా ప్రేమించబడ్డ వాళ్ళు కూడా చాలామంది ఆయన దృష్టిలో ఉండొచ్చు. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే బోళ్ళు ఉంటాయి. అన్నం వడ్డించడం గురించి కూడా చాలా రమణ గారు అసలు చాలా మామూలుగా గెస్టులతో కలిపి భోంచేస్తున్నా ఆయన హోస్ట్ లక్షణాలు పోగొట్టుకోరు. ఎవరింటికో వెళ్ళాం మేము, నాగార్జున సిమెంట్ రాజుగారి ఇంటికి భోజనానికి వెళ్ళినా అది వేసుకోండి బాగుంది, ఇది వేసుకోండి బాగుందని ఆయన తను తిని మా అందరికీ చెప్పేవాళ్ళు అనమాట. చాలా అసలు తినడం చాలా ఇంట్రెస్ట్, పెట్టడం అంతకన్నా ఇంట్రెస్ట్. మంచి పదార్థాలు చేసుకోవడంలో కూడా రమణ గారు, శ్రీమతి గారు, శ్రీదేవి గారు కూడా చాలా ఆయన్ని అమ్మలాగా చూసుకునేవారు ఒకలాగా. ఈ నెల 29వ తారీఖు అంటే ముల్లపూడి వెంకటరమణ గారి పుట్టినరోజు మరుసటి రోజు శనివారం రోజు సాయంత్రం 6 గంటలకి స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ హ్యాబిట్స్ హైదరాబాద్లో మేము రమణ గారి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాము. ఆ రోజు మనకి ముఖ్య అతిథులుగా మామిడి హరికృష్ణ గారు, తనికెళ్ళ భరణి గారు, ఓలేటి పార్వతీశం గారు, పొత్తూరు విజయలక్ష్మి గారు, వింజమూరి వెంకటప్పారావు గారు, నాగభూషణం గారు, వీళ్ళందరూ మనకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. మిమిక్రీ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా వస్తున్నారు. ఆ రోజు మిమిక్రీ శ్రీనివాస్ గారి ప్రదర్శన ప్రత్యేకం మనకి వచ్చి ఆయన వచ్చి మనకి ప్రదర్శన చేస్తా అన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి స్టాన్లీ కాలేజ్లో మన ఈవెంట్. ఆ రోజు పుస్తకం అదే ఇందాక మనం అనుకున్నట్టుగా రాజకీయ బేతాల పంచవింశతిక పుస్తకం ఆవిష్కరణ కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము అక్షజ్ఞ పబ్లికేషన్స్, హాస్యానందం రాము గారు సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. ఆ రోజు మనం రమణ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా హాస్యానందం వారు హాస్య కథల పోటీ అని ఒకటి నిర్వహిస్తున్నారు. దాని ద్వారా కృష్ణమూర్తి గారు దానికి స్పాన్సర్షిప్ చేస్తున్నారు. ఆయన 10 మంచి కథల్ని ఎంచి ఆ కథలకి ఇంత నగదు బహుమానంగా ఇవ్వడం అది జరుగుతోంది కొన్నేళ్ళగా. ఈసారి కూడా అదే ఉంది. 10 మంది విజేతల్ని పట్టుకోవడం జరిగింది. హాస్య కథలు రాసిన వాళ్ళలో టాప్ 10. అది కూడా కాస్త పెద్ద ఛాలెంజింగ్ అని నిమ్ గారికి చెప్తే నాకు తెలిసింది. చాలా కథలు వచ్చేసినాయి, అన్నీ బాగున్నాయి, అందులోంచి ఇవి బాగాలేదని తీయడానికి మనసొప్పక తీయాలి తప్పక అలా ఒక 10 కథలు ఫైనలైజ్ చేయడానికి చాలా కష్టమైంది మాకు. ఆకర్షణ దాకా అదే అటులాగే అయింది.
మొత్తానికి 10 కథలు సెలెక్ట్ చేశారు. ఆ రోజు ఆ పుస్తకం కూడా వాళ్ళ సోవనీర్ లాగా ఆ పుస్తకంలో ఆ 10 కథల్ని కూడా వచ్చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి హాస్యానంద రాము గారు దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారు. తప్పకుండా వీలైన వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆ రోజు సాయంత్రం 6ంటికి వస్తే బాగుంటుంది. అందరం అక్కడికి కలుద్దాం. లాస్ట్ ఫైనల్గా నా దగ్గరికి వచ్చాయి 20 కథలు. ఇందులో 10 తీసి అవతల పడేయండి అన్నారు. 10 ఏరమనలేదు, 10 మంచి వేరండి అనలేదు. 10 చెత్తవి 10 ఏదో కళ్ళు మూసుకుని తీసేస్తే. కానీ అవి తీసేసిన 10 కూడా మంచివే అని ఇంక నేను అవి చూడలేదు. ఇవి చూశాను, చాలా మంచివే తీశాను. అంటారు అన్నీ మంచి కథలే ఉన్నాయి. అందరూ గొప్ప రైటర్లే పంపించారు. కాబోయే గొప్ప రైటర్లు కూడా ఉంటారు, దాంట్లో ప్రసిద్ధులు కూడా ఉన్నారు. జెన్నీ గారు కూడా దానికి ఒక కథ రాశారు, మన కామెడీ ఆర్టిస్ట్. భాగవతం తీశారు, 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో తీశారు ఇక్కడ. దాంట్లో కనీసం 4 సంవత్సరాలు బాపు గారితోనే ఉండేవాడిని నేను. అంటే పగలు రాత్రి కూడా వారి మంచం మీదే పడుకోవడం, పొద్దున్నే ఆయనతో పాటు స్నానం చేసేవాడిని. టిఫిన్ తిని ఆయన షూటింగ్కి వచ్చేటప్పుడు నన్ను మా ఇంట్లో దింపేసేవారు. దింపేసి వెళ్ళిపోయేవారు. తను నా తర్వాత 11 గంటలకు ఎప్పుడు కారు వచ్చేది. అప్పటికి నేను తయారైపోయి గిన్నెలు చేసేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం అక్కడికే వెళ్ళి మళ్ళీ పొద్దున్నప్పుడు ఇట్లా అక్కడ జరిగేది, అల్వాల్లో జరిగేది షూటింగ్. రాజాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదో ఉంది, వాళ్ళకి మంచి తోట ఉండేది. అట్లా రమణ గారు అప్పుడప్పుడు వచ్చేవారు. వస్తే షూటింగ్ అప్పుడు మధ్యలో ఎప్పుడైనా వచ్చేవారు. వస్తే సాయంత్రం పూట కూర్చుని కబుర్లు, వాళ్ళు జరిగిన షూటింగ్ ముచ్చట్లు అవి చెప్పుకునేవారు. రేపు రాయబోయే సీన్ల గురించి అది వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఒక్కోసారి పొద్దున్నే రమణ గారు ఉంటే బ్రేక్ఫాస్ట్ అక్కడికే వచ్చేది. బాపు గారు తింటాం 2 ఇడ్లీ 1.5 ఇడ్లీయో 6 ఇడ్లీయో తినేవారు. ఏదో సాంబార్ ఎగ్గొట్టాడు, ఇంకోటి వాడి ఇవాళ ఇది వేయలేదు అది వేయలేదు అని వెయ్యని దాని గురించే వేసేదాన్ని. నువ్వు 6 ఇడ్లీ తింటావు, నువ్వు ఎందుకు దీనికోసం అన్నీ తిడతావు ఎందుకయా అని. అది కాదు, అన్నీ ఉండాలి కదా. ఇట్లాగా బాబు గారు అంటే రమణ గారికి ఆ సర్దుకుపోవడం మనస్తత్వం అది చాలా ఎక్కువ. బాపు గారు కూడా అదేం పిచ్చి కాదు, తిండి పిచ్చి కాదు. అది వాడి పద్ధతి ఏంటి, వాడు ఇవ్వాల్సింది ఇచ్చాడా లేదా అది. ఏదే చేసేసినా రోజు ఇంచుమించు బాపు గారితో అయితే రోజు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం మద్రాసులో ఉండగా. రోజుకి 2 సార్లు 3 సార్లు కూడా ఒక్కోసారి. ఎవరి గురించో బుద్ధి పుట్టిందనుకోండి, ఆయన బొమ్మలు వేసుకుంటూ ఖాళీగా రిలాక్సేషన్లో ఉన్నప్పుడు అంటే అక్కినే నాగేశ్వరరావు సెకండ్ మిస్టేకు అనేవారు. ఏదో ఫస్ట్ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ లాగా అట్లాగా ఏవో జోకు తడితే అప్పటికప్పుడు వెంటనే షేర్ చేసుకోవటం అట్లాగనమాట. రమణ గారికి డౌట్లు ఏమన్నా వస్తే రమణ గారికి ఫోన్ చేసేవాడిని, బాపు గారు నాకు డౌట్లు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసేవారు. అట్లాగనమాట. అంటే డౌట్లు తీర్చుకోవడానికి కాదు, వాడు అంత విధం ఏంటండి అది పెద్ద డౌట్. అట్లా సరదా. రమణ గారు ఎవరిని నిందించడం కానీ. నేను కథలు రాసి పంపిస్తే ఫలానా 2 కథలు చాలా బాగున్నాయి ఫలానా 2 పేర్లు పెట్టి బాగున్నాయి, ఉన్నాయి అని అట్లా. అంటే దాన్ని చెప్పే పద్ధతి. ఆ కథల పేర్లు రాసి మరి బాగున్నాయి ఉన్నాయి. ఆ తర్వాత మరపురాని మాణిక్యాలని నేను క్యారికేచర్స్ వేసాను, దానికి వేశారన్నమాట. దాంట్లో ఒక మంచి మాట అన్నారు నాకు ధైర్యం చెప్తూ, ఒక స్టైల్ అనేది గ్రామర్ ఉండదు. గ్రామరు ఉంటే గ్లామర్ అది పోతుంది, గ్రామర్ ఉండకూడదు. మీరు వేసిన బొమ్మలే బాగున్నాయి లైక్ దట్ మాట్లాడు. చాలా బాగా అంటే ఎంకరేజ్మెంట్. ఆయన ఎవరో కథ రాస్తే ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ అబ్బాయిని ఎవరో జర్నలిస్టు ఆఫీస్కి వెళ్ళిపోయి నువ్వెవరు ఇట్లా ఏమంటే పలానా అది రాసిన ఆయన ఎవరండి అని. ఆయన అండి ఈయన పేరు రాధాకృష్ణ అని శ్రీరమణ అంటారు. ఆ శ్రీరమణ నువ్వా నాయన అని. ఆ తర్వాత బాపు గారితో 20 ఏళ్ళు ఉన్నారు రమణ గారితో బాపు గారితో. ఆ శ్రీరమణ ఆంధ్రజ్యోతిలో పడుతున్నప్పుడు బొమ్మలు అదే ఆయన రచనలు చూసి ఎవరండి రాధాకృష్ణ అని ఇట్లా 2-3 పేర్లతో రాసేవారు. అప్పుడు ఆయన మద్రాసు పీక్ పట్టుకుపోయారు, ఇష్టం. అలాగే కదీర్ బాబు గారు కథలు రాస్తారని ఆయన దగ్గరికి కూడా వెళ్ళి, ఇంకా కొంతమంది నాకు బాగా తెలుసున్న మిత్రులు ముందు మాట నేను రాస్తాను అని అడిగి రాయించుకోవడం. అట్లా అంటే ఆ సహృదయం, ఆ మంచితనం. బాపు గారికి బొమ్మలు వేయమని ఏదైనా కథ వస్తే
నా కథ చదివి చాలా బాగుంది, చదువు చూడని ఆయనకి ఇస్తే ఆయన వెంటనే ఆ రైటర్కి ఉత్తరం రాసేసి చాలా బాగా రాశారు మీరు కథ బాపు, నేను కన్నీళ్ళు పెట్టుకున్నాం ఆనందించి అని. అట్లా మామూలు వాళ్ళ పుస్తకం వేరు ఏం లేదు, ఆ ముందే ఆ ఉత్తరం రాసేసి అభినందనలు తెలపడం అది అసలు మానవత్వానికి ఎక్స్ట్రీమిజం అండి. ఈ పుస్తకమే మనం ఈ శనివారం రమణ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల చేతుల మీదుగా మనం ఆవిష్కరించబోతున్నాం. రాజకీయ బేతాల పంచవింశతిక. ఇది 25 కథల హాస్య గుళికలు. ఇది మొత్తం పొలిటికల్ సెటైరే. ఈ కథలు చదువుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు ఏమవుతుందో కొంచెం మిస్ అయ్యి మళ్ళీ వెనక్కి పేజ్కి వెళ్ళి మళ్ళీ చదివి రావాల్సి వస్తుంది. ఎందుకంటే అంత లైక్ ఇన్డెప్త్గా దాన్ని స్టడీ చేసి రాశారు. ఇది చాలా తెలుగు రాని వాళ్ళకి తెలుగు చచ్చినట్టు వచ్చేసే పుస్తకం. ఓపికగా చదవాలి. నిజంగా చెప్పాలంటే బ్రిమ్ గారు అన్నట్టుగా ఇందాక తెలుగు ఇది చదివామంటే వచ్చేస్తుంది ఖాయం, ఇందులో మీకు అందులో అనుమానం లేదు. గోదావరి యాస పూర్తిగా అర్థమైపోతుంది. ఈసారి గోదావరి తీరారెడ్డి జిల్లాల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నా మనకి పూర్తిగా అర్థమైపోతుంది. మనం అడగకలు ఏమంటున్నారండి మీరు అని. సో తప్పకుండా రండి, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. ఈ పుస్తకాలు ఎక్కడ అమ్ముతారో కొనుక్కోండి, చదవండి. సరే, ఇది రాజకీయ బేతాళ పంచవింశతిక రేపు విడుదలవుతుందని అక్షజ్ఞ పబ్లికేషన్స్ మాస్టర్ చెప్పారు కదా వెంకట్ గారు. దీంట్లో ఒక మొట్టమొదట ఇదంతా రాజకీయం, దీంట్లో సరదా విషయాలు ఏమి ఉండవు. అందుకని ఈయన ఈ బొమ్మేసి ఒకటి మాట చెప్పారన్నమాట. ఈ కథలో సెక్స్ అపీలు కమామీషు ఆటే లేదు, ఎదరంతా ఎడారి. అందువల్ల విసుగెత్తినప్పుడు ఈ పేజీ చూసి ఆ పైన కావాలంటే మీ దగ్గరున్న రొమాన్స్ కథలు కానీ డాష్ సంసార సూత్రాలను కానీ చదివి మళ్ళీ ఈ పుస్తకం చదువుట కొనసాగించ ప్రార్థన అని చెప్పారు. అంటే ఈ రాజకీయం అంత వెళ్ళిపోతుంది, మీకు పిచ్చెక్కుతుందేమో, ఒకసారి అమ్మాయి బొమ్మ చూసుకోండి అని ఆయన థాట్ అనమాట. అట్లాగే ఈ పుస్తకం చాలా గొప్ప ప్రయోగాలు ఉన్నాయి దీంట్లో, భాషా ప్రయోగాలు ఉన్నాయి. అవన్నీ చూసి నేర్చుకోవచ్చు. రాజకీయాల్లో పోటీ కూడా చేస్తారు. కనీసం సర్పంచ్గానో ప్రధానమంత్రిగా అయినా మీరు ఎన్నిక కావాలని కోరుకుంటున్నాం మేము ఈసారి. సీతా కళ్యాణం, రాధాగోపాలం, భగ్నవీణులు, బాష్పకణాలు, జనతా ఎక్స్ప్రెస్, ఇవి కాకుండా రాధాగోపాలం, బుడుగు వీటిలో 5 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు అక్షజ్ఞ పబ్లికేషన్స్ నుంచే మాట్లాడుతున్నా. ఇవి కాకుండా అండి ముడపూడి వెంకటరమణ గారికి సమగ్ర సాహిత్యం కూడా వచ్చింది, విశాలాంధ్ర వాళ్ళు వేశారు. అయితే దాంట్లో 7-8 పుస్తకాలు వచ్చాయి. అవి వాటికన్నా విడివిడిగా ఉంటే ఈ కథలు బాగా వెళ్తాయని మా ఉద్దేశం. సమగ్ర సాహిత్యం కూడా అన్నీ అయిపోయినాయి, అమ్మకాలు అయిపోయినాయి. ఇప్పుడు చిన్న పుస్తకాలు బాగా క్రేజీగా కొంటున్నారు అన్నమాట. నవోదయ పబ్లిషర్స్ వాళ్ళు వేసేవాళ్ళు ఈ సైజు పుస్తకాలు, వాళ్ళ ముఖ చిత్రాలే వాడుతున్నాను. బాపు గారు చాలా ఇష్టపడి వేసుకున్న ముఖ చిత్రాలు అన్నమాట. నన్ను అడిగారు ఏ ముఖ చిత్రం వేయాలి అని పబ్లిషర్స్. ఖచ్చితంగా ఇదే వేయాలండి అని నిక్కచ్చిగా చెప్పాను అన్నమాట.